హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్ టాక్స్ విత్ వెంకట్. సో ఈ రోజు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. అదేంటంటే, సో ఇంటర్నెట్లో మనం ఏదైనా ఒక డౌట్ గురించి లేదా ఇన్ఫర్మేషన్ కావాలని మనం గ్యాదర్ చేద్దాం సెర్చ్ చేసినప్పుడు దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ దానిలో చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఓవర్లోడ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒక ఇల్యూజన్ లేదా ఒక ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యాట్ లాస్ చేసుకుంటూ మసిల్ని బిల్డ్ చేయాలి అని మీరు సెర్చ్ చేస్తే దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ బేసిక్స్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ స్ట్రిక్ట్లీ ఫాలో ద బేసిక్స్. దట్స్ ఇట్. బేసిక్స్ అంటే ఏంటి? సప్లిమెంటేషన్ ఏం వేసుకోవాలి, లేదంటే గనక ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, ఇది కాదు బేసిక్స్. రెగ్యులర్గా ట్రైనింగ్ చేయడం, స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండడం, సో డైట్ అనేది మీ గోల్కి రిలేటెడ్గా ఫాలో అవ్వడం. అది అలా మీరు కనుక ఫాలో అయితే మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 8 to 10 months, ఒక బిగినర్ అయితే 1 year పట్టొచ్చు, కానీ ఒక ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీ సక్సెస్ అనేది ఉంటుంది. అదే మీ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ వచ్చి ఒక మిలియనియర్ అవ్వాలి అంటే మీరు ఒక స్కిల్లో మాస్టర్ అయి ఉండాలి, అంతే కదా. అంటే దానిలో ఆ స్కిల్లో ఎంత మాస్టర్ అవ్వాలి అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దానికి ఒక ఈజీ సొల్యూషన్ అనేది మీరు క్రియేట్ చేసుకోగలగాలి. ఆ టెక్నికాలిటీ కానీ, లేదంటే ఆ టాలెంట్ కానీ, ఆ స్కిల్ కానీ మీలో ఉండాలి. అలాగే మీ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాట్ లాస్ చేసుకుంటూ మసిల్ బిల్డ్ అవ్వాలంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ బేసిక్స్ బేసిక్స్ బేసిక్స్. అంటే ఏంటి? ఎక్సర్సైజ్ని ఫస్ట్ అటెంప్ట్ చేయడం. దీని తర్వాత మిగతా అన్నీ కూడా రీసైకిల్ అవుతుంది. అన్నీ కూడా ప్రాపర్ స్కెడ్యూల్లో ఉంటాయి.